సిద్ధపడుతూ ఆయన యొక్క చిత్తానుసారంగా మనము జీవించుదాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి సమయలు రెండవ గ్రంథము సమయలు రాసినటువంటి రెండవ గ్రంథము 6వ అధ్యాయము 11-12 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. యెహోవా మందసము 3 నెలలు ఇత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా చాలా శ్రద్ధగా ఈ మాటను జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకంటే ఒక ఆలోచిద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా గ్రహిద్దాం. దేవుని యొక్క మందసమును గురించి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మందసమును ఎందుకు మనం ఇలా దీని గురించి మాట్లాడుతున్నారంటే, దావీదు మందసమును తన యొక్క పురములోనికి తీసుకుపోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. జాగ్రత్తగా దావీదు తన యొక్క పురములోనికి దేవుని మందసమును తీసుకుపోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన కలిగినటువంటి దావీదు ఏమి చేశాడంటే, ఆ మందసాన్ని ఒక క్రొత్త ఎద్దల బండి మీద ఎక్కించి ఆ ఎద్దల బండి మీద నుంచి ఆ మందసాన్ని తీసుకొని, అంటే ఎప్పుడు కూడా కాడి మొయ్యనటువంటి 2 ఎద్దులను కోడెలను రెడీ చేసి ఆ మందసమును తీసుకొని పోతూ ఉన్నాడు. ఇక్కడ మందసమును ఎవరు తీసుకొని పోతూ ఉన్నప్పుడు ఒక ప్రాంతంలోనికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంఘటనే ఇప్పుడు మనందరం తెలుసుకుందాం. జాగ్రత్తగా నాడి. ఆ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఆ వాగు దగ్గర ఎద్దులు ఆ యొక్క బండిని మోసుకొని పోతున్నప్పుడు ఎద్దుల యొక్క కాళ్ళు జారాయి. ఎద్దు కాలు జారింది. అక్కడ మనం చూసినప్పుడు 6వ వచనం ఒకసారి చదువుదాం. వారు నాకోను కళ్ళమ దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము నొద్ద పడి చనిపోయాను. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, బండి మీద నుంచి ఎద్దుని మందసాన్ని తోలుకుంటూ పోతూ ఉన్నారు. ఈ బండి ఎద్దులు కట్టారు కాబట్టి ఎద్దులు వెళుతూ ఉన్నప్పుడు వాగు దగ్గరకు వచ్చాయి. ఒక వాగు ఆ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఎద్దులకి ఏమైందంటే కాళ్ళు జారింది. ఎద్దులు అన్నాక మామూలుగా మనిషి అయినప్పుడు కాళ్ళు జారుతుంటాయి. కాళ్ళు జారినప్పుడు ఎద్దు కింద పడింది. అంటే కిందికి కొద్ది వంగింది. వంగగానే ఈ 2 సరిసమానం ఉండాల్సినటువంటి ఆ కాడిమాను ఒక పక్క కొంగగానే బండి వల్ల కొరిగింది. బండి ఒరిగినప్పుడు బండి మీద ఉన్నటువంటి మందసము ఒరిగింది. మందసం అరగగానే
ఆ మందసం ఎక్కడ కింద పడుద్దో, ఆ మందసం ఎక్కడ కింద పడుద్దని అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే మందసం కింద పడకుండా పోయి ఆపాడు. మందసం కింద పడకుండా ఆపాడు. ఇప్పుడు పోతూ ఉన్నప్పుడు ఆటో పోతున్నప్పుడు ఆ పైన బాక్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఆటో కానీ తొలగినప్పుడు బాక్స్ పడకుండా పట్టుకోవడం తప్పు కాదుగా, కింద పడితే పగిలిపోద్ది, ఇబ్బంది అవుద్దని. అలాగే పోయి మందసాన్ని పట్టుకున్నాడు. మందసాన్ని నేను పట్టుకోగానే దేవుడికి కోపం వచ్చింది. ఇప్పుడు ఆయన చేసింది మంచి పనే చెడ్డ పనే? మంచి పనే కదా. మందసం పడకుండా ఉండటానికి పట్టుకున్నాడు. కోపం వచ్చిన దేవుడు ఆయన అక్కడే చంపేశాడు. అసలు పడకుండా ఉండటానికి ఆయన పట్టుకున్నప్పుడు దేవుడు ఎందుకు కోపగించుకోవాలి? దేవుడు కోపగించుకోవాల్సిన అవసరం ఉందా? కొన్ని పనులు మనము మంచి కోసమే చేస్తాం. బాగా అర్థమవుతుందా? కొన్ని పనులు మనం ఏం చేస్తాం? మంచి కోసమే చేస్తాం. మనం ఎంత మంచి కోసం చేసినా వాటిని మనం ఎలా చేయాలంటే కరెక్ట్గా చేయాలి. మన ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు చేస్తే కుదరదు. దేవుని ఉద్దేశము దేవుని ఉద్దేశం ప్రకారమే చేయాలి. దేవుని యొక్క చిత్త ప్రకారమే ప్రతిదీ చేయాలి. అప్పుడే ప్రతిదానికి ఏమవుతుంది? ప్రతిదానికి కావలసినన్ని కూడా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే మందసము కింద పడుతుంటే ఎందుకు పట్టుకున్నాడు ఉజ్జా? అది మొట్టమొదటి పాయింట్. రెండోది, ఉజ్జా మందసాన్ని పట్టుకుంటే దేవుడు ఎందుకు కోపగించుకున్నాడు? ఇక మూడోది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మందసాన్ని ఇక్కడే ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఈ విషయాలు చెప్పుకొని మనం తొందరగా ముగించుకుందాం. జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. మందసము పడిపోతున్నటువంటి సమయంలో ఈయన మందసాన్ని పట్టుకున్నప్పుడు దేవుడు కోపగించుకున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు కోపగించుకున్నాడు. ఎందుకయ్యా కోపగించుకున్నాడంటే మందస్సం అనేది మనం ఎలా పడితే అలాగా చూసేది కాదు. మందసానికి ఏముంది? మందసానికి ఏముంది అనుకుంటున్నారు? ఒక విలువ. ఏముందమ్మా? విలువ ఉంది మందసానికి. మందసానికి విలువ ఉన్నప్పుడు విలువ ఉన్న దానిని విలువగానే పట్టుకుండాలి. ఎలా పడితే అలా చేయకూడదు. ఇప్పుడు దావీదు రాజు, బాగా అర్థం చేసుకోండి. దావీదు రాజు. రాజు అయిన దావీదు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. బాగా అర్థం చేసుకోండి. రాజు అయిన దావీదు ఏం చేస్తాడు? రాజు తన ఇష్టం వచ్చిన. ఇప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారులు ఉన్నారు, ఆయనకు నచ్చినట్టు చేస్తాడు. ఎవరైనా వద్దంటారా? ఎవరైనా వద్దన్న వాళ్ళు ఉన్నారా? ఒకరోజు ఏమంటారు? ఆధార్ కార్డు అప్డేట్ చేయమంటారు. మరొక రోజు ఏమంటారు? డేట్ ఆఫ్ బర్త్ మార్చమంటారు. మరొక రోజు ఏమంటారు? ఏదో ఒకటి చేయమంటుంటారు. ఇప్పుడు మనకు నచ్చుదా నచ్చదా? రోజు ఈ పిల్లలను తీసుకెళ్ళి అప్డేట్ చేసుకొని తీసుకురామంటే కోపం వస్తుందా రాదా? కానీ కోపం వస్తే ఏమైనా చేయగలమా? ఎందుకని? వాళ్ళ అధికారులను మనం ఏమి చేయలేము. ఇప్పుడు రాజుకు నచ్చింది. అధికారి ఉంటే ప్రజల మీద పెత్తనం చేయాలి. అధికారి ఏం చేయాలి? ప్రజల మీద పెత్తనం చేయాలి. అధికారి ప్రజల మీద పెత్తనం చేయాలి, కానీ దేవుని మీద పెత్తనం చేయకూడదు. బాగా గమనించండి. అధికారి ప్రజల పైన పెత్తనం చేయాలి, కానీ దేవుని పైన పెత్తనం చేయకూడదు. ఇక రెండో విషయాన్ని మీరు బాగా గమనించి ఆలోచిస్తే, మీ ప్రయత్నం అంత ఇది కాదు, ఆ వెనకలు పక్కన పెడితే మీకు సెట్ అయిపోద్ది. ఓకే, బాగానండి. అధికారి ఏం చేస్తున్నాడంటే ప్రజల మీద పెత్తనం చేయాలి, కానీ దేవుడి మీద పెత్తనం చేయకూడదు. ఎందుకని? అధికారం ఇచ్చింది దేవుడు. అదే విధముగా మనుషుల మీద పెత్తనం చేయాలి, దేవుడి మీద పెత్తనం చేస్తే కుదరద్దా? ఈరోజు దేవుడి మీద పెత్తనం ఎందుకు చేస్తున్నామంటే ఇష్టం వచ్చినట్టు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ఏదేమైనా మీకు ఒక ఆశీర్వాదం గురించి చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. ఈ రోజులలో బాగా గమనించి ఆలోచిస్తే ఉజ్జా అలా పట్టుకోగానే అక్కడే చనిపోయింది. ఎవరు చూశారు? దావీదు చూసి భయపడ్డాడు. ఎవరికి? దేవునికి భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడమ్మా? దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడితే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, దేవునికి భయపడితే ఏం చేయాలమ్మా? దేవునికి భయపడితే ఏం చేయాలి?
దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి. అంతేనా? అంతేనా? దేవునికి భయపడితే తప్పు చేయకూడదు. అంతేనా? దేవునికి భయపడితే తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు. కానీ ఇక్కడ భయపడింది దేవుడికి అనుకున్నారా? మందసం పట్టుకుంటే చచ్చిపోతానని భయపడి మందసమే వద్దనుకున్నాడు. మందసం పట్టుకుంటే చచ్చిపోతానని భయపడి ఏదొద్దనుకున్నాడు? మందసమే వద్దనుకున్నాడు. ఇప్పుడు దావీదు మందసం వద్దనుకొని ఏం చేశాడు తెలుసా? అక్కడ ఒక ఆయన ఉంటే, ఇదిగో ఈ మందసం మా ప్రమణకు వద్దు, మా ప్రాంతానికి వద్దు, నీ ఇంట్లోనే ఉంచుతామని ఆయన ఇంట్లో ఉంచొచ్చాడు మందసాన్ని. ఆయనకు కూడా భయం ఉండదా? ఎందుకు? పట్టుకుంటే చనిపోతారు. ఇప్పుడు ఇంట్లో పెట్టారు. ఇంట్లో ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు మీ ఇళ్ళలో ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, చిన్న పనులు చేస్తుంటారు, పెద్ద పనులు చేస్తుంటారు, పొరపాట్లు చేస్తుంటారు, తప్పులు చేస్తుంటారు, బూతు మాటలు మాట్లాడుతుంటారు, అబద్ధాలు చెప్తుంటారు, అప్పుడప్పుడు కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, అలుగుతుంటారు, ఒకరి మీద ఒకరు గొడవ పడుతుంటారు. ఇల్లంతా గందరగోళం ఉంటుందిగా. ఈ గందరగోళంలో కోపం వచ్చినప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారు? పోయి ప్రతి దాన్ని గెలుగుతారు, ప్రతి దాన్ని పట్టుకుంటారు. ఇలాంటప్పుడు పోయి మందసాన్ని పట్టుకుంటే పిల్లలు ఏమవుతారు? చచ్చిపోతారు. కాబట్టి మందసం దావీదు నాకు వద్దని ఒబేదేదోము ఇంట్లో పెట్టిపోయాడు. ఒబేదేదోము ఇప్పుడు ఏం చేశాడంటే, మందసం ఆయన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఒబేదేదోముకు ఒక తీర్మానం కలిగి ఉన్నది. ఇష్టంతో తెచ్చుకున్నాడా? వద్దని వచ్చిందా? కష్టంతో తెచ్చుకున్నాడు? చెప్పండి. ఇష్టం లేదు, కానీ రాజు ఉంచమన్నప్పుడు ఖచ్చితంగా ఓర్చుకోవాల్సిందే. చాలా మందికి బాగా గమనించండి, దేవుడంటే ఇష్టం ఉండదు. దేవుడంటే ఇష్టం ఉండదు, కానీ ఏదో రావాలని వస్తారు. వచ్చిన తర్వాత దేవుణ్ణి నమ్ముకుంటే గొప్ప కార్యం జరుగుతుంది. ఒబేదేదోముకు ఇష్టం లేదు మందసం తన ఇంట్లో ఉంచుకోవాలని, కానీ ఇష్టం లేనటువంటి ఒబేదేదోము ఒప్పుకున్నాడు. చెప్పింది ఎవరు? రాజు చెప్పినప్పుడు ఒప్పుకోకపోతే కొడతాడని. ఇప్పుడు మందసం ఎక్కడికి వచ్చింది? ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు మందసం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటిని కండిషన్లో పెట్టుకుంటున్నాడు. బాగా గమనించండి. మందసం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎవరిని రాజునేమనలేక ఇంటిని కంట్రోల్లో పెడుతున్నాడు. భార్య దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ప్రతిరోజు ఉదయాన్నే లెయ్యాలి. ఏం చెప్తున్నాడు? ప్రతిరోజు ఎక్కువజాము నువ్వు లెయ్యాలి. లేచిన తర్వాత నీవు ఒక నిష్ట కలిగి జీవించాలి ప్రతిరోజు. రెండోది పిల్లలకు చెప్తున్నారు. ఎవరికి? పిల్లలు ఉంటారు కదా, కుటుంబం అంటే పిల్లలు కూడా ఉంటారు కదా. పిల్లలకి ఏమని చెప్తున్నాడు? ఇదిగో మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేయాలి. లేచిన వెంటనే మీరు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చి లేదా స్నానం చేసి వచ్చి ఒక 10-20 నిమిషాలు అందరం దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఎందుకు? ఇప్పుడు చెప్పండి ఎందుకు? మందసం ఇంట్లో ఉన్నది. మందసం ఇంట్లో ఉంటే ఎలా పడితే అలా ఉంటే సత్తాం. అది భయం. ఎందుకంటే ఆల్రెడీ సత్తామని ఎవరు చెప్తే నమ్మరు. కళ్ళతో చూసిండుగా, వజ్జా చనిపోయిండు, ఎత్తుకొని వస్తారు. ఏమైందంటే మందసాన్ని పట్టుకొని చచ్చిపోయినాడు. ఆ మందసాన్ని తెచ్చి మా ఇంట్లో పెడుతున్నావు ఏంటంటే ఒప్పుకుంటారు. ఏమన్నాడు? దావీదు అన్నాడు, నేను పెట్టమన్నానంటే ఏమన్నాడుగా. ఇప్పుడు దావీదుని ఎదిరించలేక, మందసాన్ని వద్దని లేక ఇప్పుడు ఎవరిని కంట్రోల్ చేస్తున్నాడు? కుటుంబాన్ని కంట్రోల్ చేయాలి. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎవరిని ఏమనలేం, పరిస్థితులు మార్చలేం. చుట్టుపక్కల అపవాది తిరుగుతూనే ఉంటది. బాగానండి, చుట్టుపక్కల అపవాది తిరుగుతూనే ఉంటది. శత్రువులు వస్తుంటారు, అనుమానించే వాళ్ళు వస్తుంటారు, అవమానించే వాళ్ళు వస్తుంటారు, నిందలు చేసే వాళ్ళు వస్తుంటారు, ఆ హేళన చేసే వాళ్ళు వస్తుంటారు, మన కుటుంబం మీద పగల పెట్టుకునే వాళ్ళు వస్తుంటారు. వాళ్ళని మనం ఏమైనా అనగలమా? వాళ్ళ కాడికి పోయి ఏంది మా ఇంటికి వెళ్ళి ఓరో చూస్తున్నావు, ఏంది మా ఇంటికాడి కూరకు వచ్చిపోతున్నావు అని అనగలవా? అనలేవు. అనలేనప్పుడు ఏం చేయాలి? మనం కంట్రోల్ చేసుకోవాలి. బాగా అర్థం చేసుకోండి. బయట వాళ్ళని ఎవరు మేము చేయలేం, బయట వాళ్ళతో మనకు పని లేదు. మనం కంట్రోల్ చేసుకోవాలి. అందుకే ఒబేదేదోము ఏమన్నాడంటే, ఇంటిలో ఏమున్నది? మందసం.
ఈ మందసం అనే దానికి సాదృశ్యం ఏంది? యేసు ప్రభు వారే. ఈరోజు నీవు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి అందరిని పట్టించుకుంటే మనం పాడైపోతాం. అందరిని పట్టించుకోవడం అంటే ఏంది? అందరిని పట్టించుకోవడం అంటే చెప్పండి. వాళ్ళు తుమ్మినారని, వీళ్ళు తగ్గినారని, వాళ్ళు గతికినారని, వీళ్ళు ఏది అన్నారని గొడవలు పెట్టుకుంటే పాడైపోతాం. వాళ్ళ మీదకి మనం ఏదో చెయ్యాలనుకుంటే పాడైపోతాం. ఎందుకంటే వాళ్ళది వేరు, నువ్వు వేరు. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటిది? వాళ్ళ దగ్గర ఏమన్నది? బూడిద. నీ దగ్గర ఏమన్నది? మందసం. మందసం ఉన్న దగ్గర ఏముంటది? ఏముంటదమ్మా చెప్పండి. మందసం ఉన్న దగ్గర ఏముంటది? జీవం ఉంటది, ఆశీర్వాదం ఉంటది. ఆశీర్వాదం నీ కుటుంబంలోనికి రావాలి, ఆశీర్వాదం నీ జీవితంలోనికి రావాలి, ఆశీర్వాదం నీకు రావాలి, ఆశీర్వాదం నీ భార్యకు రావాలి, ఆశీర్వాదం నీ పిల్లలకు రావాలి, ఆశీర్వాదం నీ బంధుమిత్రులకు రావాలి. ఇవన్నీ నీలోనికి రావాలంటే ముందు నువ్వు మందస్సము నీ ఇంటిలోనికి తెచ్చిపెట్టుకోవాలి. ఇక్కడ అదే చెప్పాడు. దావీదుతో చెప్పలేక, దావీదుని ఏమనలేక ఇంటిలో వాళ్ళని చెప్పుకుంటున్నాడు. ఇదిగో మందసం మన దగ్గర ఉంది, మీరు జాగ్రత్త. ఈరోజు చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకోవడం, ప్రార్థనకు రమ్మంటే రాకపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఎందుకు రాదు చెప్పండి? చాలా మంది ప్రార్థనకు రావాలంటే తప్పులు మానుకోవాలి, ప్రార్థనకు రావాలంటే అబద్ధాలు మానుకోవాలి, ప్రార్థనకు రావాలంటే సీరియల్ మానుకోవాలి, ప్రార్థనకు రావాలంటే మందు మానుకోవాలి, ప్రార్థనకు రావాలంటే తగాదలు మానుకోవాలి, బూతు మాటలు మానుకోవాలి. అందుకని ప్రార్థన పోకుండా ఎన్ని చేయొచ్చుగా? మిగతా చూడకపోతే చేయొచ్చు అంటే మిగతా నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పులు చేయొద్దని చెప్పరు. ఒక యేసు ప్రభు దగ్గరికి వస్తేనే చెప్తారు తప్పు చేయొద్దని. మిగతా ఎక్కడ కూడా చెప్పరు. ఎందుకు? ఇక్కడికి వస్తే ఏం చెప్తారు? నువ్వు పాపం చేస్తే నువ్వు నరకంలోనికి వెళ్ళిపోతావు, నువ్వు పాపం చేస్తే నీకు శాపం వస్తుంది, నువ్వు పాపం చేస్తే నీ బిడ్డల పాడైపోతారు, నువ్వు పాపం చేస్తే నీ కుటుంబం నాశనం అయిపోతుందని ఇక్కడే చెప్తారు, ఇంకెక్కడే చెప్పరు. అందుకని ఏమంటారంటే యేసు ప్రభు దగ్గర పోవాలంటే పథ్యం ఉండాలి అంటారు, నిష్ఠగా ఉండాలి. అలా ఉండటం నా వల్ల కాదు కనుక నేను యేసు ప్రభుని నమ్ముకాను అంటారు. ఇక్కడ అదే చెప్తున్నాడు. మందసం ఇంట్లోకి వచ్చింది, మందసం ఇంట్లోకి వచ్చినాక ఏం చేయాలి? తప్పులు మానుకోవాలి, పాపమును మానుకోవాలి, పనికి మాలిన పనులు మానుకోవాలి, దరిద్ర పనులు మానుకోవాలి. దరిద్రాలు ఇంట్లో ఉండకూడదు. కాబట్టి ప్రతిరోజు, ఇప్పుడు కాదు ఇది పాత నిబంధన, ప్రతిరోజు ఏం చేసేది? ఇల్లు వాకిలి శుభ్రంగా అలికేది, శుభ్రంగా నీటికి చేసేది, ప్రతిరోజు బలి నైవేద్యం అర్పించేది, ప్రతిరోజు ఇంట్లో వాళ్ళందరూ కూడా తలాపైకి స్నానం చేసి శుభ్రంగా వచ్చి ఆ మందస్థం దగ్గర కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు ప్రతిరోజు. ఎందుకు? భయం. ఏం భయం? చచ్చిపోతామని భయం. చచ్చిపోతామని చెప్తే ఎవరైనా ఏదేం చేస్తారు తెలుసా? హాస్పిటల్కి పోయిన తర్వాత ఈ మాత్రలు వేసుకోకపోతే చచ్చిపోతామంటే టైం టు టైం వేసుకుంటాం మాత్రలు. ప్రాణభయం. ప్రాణభయం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక్కడ చాలా మంది ఇక్కడ ప్రాణభయం లేని వాళ్ళు ఉన్నారు. మీరు అనుకోవచ్చు నాకు అసలు చచ్చిపోయినా కూడా భయం లేదు అనుకుంటారు. చచ్చిపోతానన్నా కూడా భయం లేనప్పుడు ఎవరు ఎట్టబోతే నీకెందుకు? ఎవరు ఎట్టబోతే? నీ భర్త ఎట్టబోతేమి, నీ భార్య ఎట్టబోతేమి, నీ పిల్లలు ఎట్టబోతేమో, వాళ్ళు ఎక్కడ తిరిగితే నీకెందుకు? అసలు ప్రాణం మీద భయం లేనప్పుడు ఎవరి గురించి ఎందుకు నీకు టెన్షన్? ఎవరి గురించి టెన్షన్ ఉండొచ్చా? ఏమంటారు తెలుసా? ఎంతన్నా మనోళ్ళు కదా ఒక ఫీలింగ్. అంటే నీకు ఫీలింగ్ ఉందంటే లోకంలో నువ్వు చచ్చిపోవాలి. ఇంకా ఇక్కడ ఒబేదేదేం ఏం తెలుసా? కుటుంబానికి చెప్తున్నాడు, మీ జాగ్రత్త మీదే, మీకు నేను బాధ్యుని కాదు, మీకు నేను ఒక్కాసు పలకలేని మీకు జాగ్రత్తలు చెప్తున్నాను. ఇది దేవుని మందసం ఉన్న ఇల్లు. ఏ ఇల్లు ఇది? దేవుని మందసం ఉన్న ఇల్లు. ఈ దేవుని మందసం ఇంటిలో ఉన్నది కనుక ఇంటిలో ఉంటున్న నువ్వు జాగ్రత్త అని చెప్పాలి. వాళ్ళు జాగ్రత్త లేదనుకో దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు ఒబేదేదేమో భార్య అంటుందో, అయ్యా అలాగైతే అలాగయ్యా, ఎన్ని రోజులు అయ్యంటే ఎన్ని రోజులైనా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? పాపాలు మానుకున్నారు, చెడు పనులు మానుకున్నారు, దరిద్రాలు మానుకున్నారు. అందరూ కూడా కుటుంబం అంతా కుటుంబ సమేతంగా తల్లి తండ్రి బిడ్డలు అందరూ కలిసి ఒకే చోట కూర్చొని భోజనం చేస్తున్నారు. అందరూ యథార్థంగానే జీవిస్తున్నారు. ఎలాగా?
యథార్థంగా తప్పులు చేయట్లా. అందరూ పాపం చేస్తే వెంటనే ఒప్పుకుంటున్నారు, ఎందుకంటే ఒప్పుకోకపోతే చచ్చిపోతారన్న భయం. ఇప్పుడు ఇలాగ ఎన్ని రోజులు జరుగుతుంది? ఒక్క 10 రోజులు జరిగింది. ఎన్ని రోజులు? 10 రోజులు జరిగినప్పుడు, బాగానండి, 10 రోజులు జరిగినప్పుడు భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకి ఏమొచ్చింది? ఆమేన్. ఏమొచ్చిందమ్మా? ప్రేమలు, ఆప్యాయతలు, నమ్మకం వచ్చేసింది ఒకరి మీద ఒకరికి. ఇప్పుడు చెడు అలవాటు అనేది ఒక్కరి దగ్గర లేదు. ఒకవేళ చెడు చేయాలనిపించినా ఇంట్లో మందసం ఉన్నదన్న భయంతో చెడు చేయట్లా. ఒకవేళ ఇప్పుడైతే సీరియల్, టీవీలు ఉన్నాయి. ఇంతకుముందు ఉన్నాయమ్మా? అసలు టీవీయే లేదు. మరి ఏమున్నాయి అప్పుడు? అసలు లేవు. అయ్యి ఈ కాలానికి అసలు ఏమి లేవు. కరెంటే లేదు అప్పుడు, బ్యాటరీలే కనిపెట్టలేదు. అప్పుడు ఏమన్నాయి మరి? బుడ్డిలా అంటే సీరియల్ కాదు, సీరియల్కి బదులు అప్పుడు ఏమన్నాయి? కథలు. కథలు తెలుసా? ముచ్చటలు. ఏ ముచ్చట్లు అంటారు? ముసలమ్మ ముచ్చట్లు. ఆది ఇది అవారాలు, లేనిపోని అవారాలు అన్ని చెవు పెట్టుకొని వచ్చేవాళ్ళు. అవన్నీ మానుకున్నదంట ఉబేదేదు భార్య. ఆ ఇంటికాడ కూర్చొని వాళ్ళ గురించి, ఇంటికాడ కూర్చొని వాళ్ళ గురించి, వాళ్ళ గురించి చెప్పేది మానుకొని ఏం చేస్తుందంట? రోజు ఇంట్లో కూర్చొని ప్రార్థనే చేస్తుందంట. ఎందుకమ్మా ప్రార్థన చేస్తున్నావు అంటే, ఇంట్లో మందసం ఉంది, భర్త ఏమో పనికి వెళ్ళాడు, పిల్లలేమో బయటికి వెళ్ళారు, ఎక్కడ వాళ్ళు తప్పు చేసి ఇంటికి వస్తే సత్తారేమన్న భయంతో ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంది. ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు భర్త చేస్తున్న పనిలో భర్తకి ఏమొచ్చింది? ఆమేన్. 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు వస్తున్నాయంట ఆశలు. 10 రూపాయలు పెట్టి పెడితే 100 రూపాయలు వస్తున్నాయంట. పిల్లలు చేస్తున్న పనిలో 10 రూపాయలు పెట్టి పెడితే 100 రూపాయలు వస్తున్నాయంట. ఏంటిరే ఇలా వస్తున్నాయి అనగానే ఒక్క నెల తిరిగేలోపు వాళ్ళ యొక్క ఇల్లు సమృద్ధికరమైన దీవెనలు వచ్చేసినాయంట. పొలం వేసినా బాగా పండుతుందంట, పని చేసినా బాగా వస్తుందంట, పిల్లల చదువు, వాళ్ళు ఏ పని చేసినా, ఎంత చేసినా అంత అభివృద్ధి. ఒక్కసారిగా ఆశ్చర్యం వేసి, ఎందుకు ఇది అంతా జరుగుతుందంటే మందసము ఉండటము వలన అని రాయబడింది ఇక్కడ. ఎందుకంట? అంతేనా? ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఎందుకు ఇదంతా జరిగింది చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన. ఏంటంట? తప్పులు చేయలేదు కనుక అభివృద్ధిగా. తప్పులు చేస్తే అభివృద్ధి ఉండదు తెలుసా? 100 రూపాయల కష్టం పొద్దున్నే పోయి సాయంత్రం దాకా పనిచేసి ఒక 500 రూపాయలు కూలి తెచ్చారనుకో, 500 రూపాయలు, ఒక 100 రూపాయలు ఏమో వైన్ షాపుకు, ఒక 200 రూపాయలు ఏమో చికెన్ షాపుకు, ఒక 100 రూపాయలు ఏమో అదేంటి ఫ్యాషన్ షోకు పోయింది అనుకో, ఇంటికాడ ఏం నిలబడతాయి? ఏమైనా ఉంటే వస్తుంటే మనకు ఒక ప్రేమ. ఏం ప్రేమ? భార్య ఉంది, ఏమైనా తెమ్మనేది, ఆడికి పోయి జిలేబీలు, జాంగిరీలు, అయ్యో ఇయ్యో తమాసాలు బమాసాలు ఒక 50 రూపాయలు పట్టుకొని వచ్చారు. ఇటు రాగానే వీళ్ళ కోసం వాళ్ళ కోసం మొత్తం తగలబెట్టుకొని వస్తే మనకాడ దేవుని ఉంటుంది? ఎక్కడొస్తుంది? రాదు. అందుకని ఇక్కడ ఏమనుకుంటున్నారు? అసలు ఎందుకు మనకు ఆశీర్వాదం వచ్చిందంటే మందసం ఉండటం వల్లనంటే, మందసం ఉండటం వల్లే ఈరోజు ప్రతి కుటుంబంలో మందసాలు ఉంటున్నాయి, ప్రతి ఇంట్లో మందసం ఉంటుంది. ఆ మందసమే బైబిల్ అనే మందసం, ఆ మందసమే వాక్యం అనే మందసం. ప్రతి వాళ్ళు ప్రార్థన పోయేవాళ్ళు పోరా, చాలా మంది ప్రార్థన పోయేవాళ్ళు. ఎంత పోతున్నా 3 పూలు 6 కాయలు కాలేదు మన కుటుంబాలలో. రూపాయి చేర్చుకుంటే మళ్ళీ సాయంత్రానికి రేపు పొద్దుటి కల రూపాయి ఉన్నారు మన ఇళ్ళల్లో. ఏంది ఇలా ఉంటుంది? ఏంది? అవును, మరి ఏముండటం లేదు. సమృద్ధికరమైన దీవెనలు రావటం లేదు, ఆశీర్వాదాలు రావటం లేదు, సమాధానం రావటం లేదు, ఎంత చేసినా ఏమీ ఉండటం లేదు. ఎందుకంటే మనందరము బాగా గమనించి ఆలోచించండి, అందరము దీవెనల కోసం ఎదురు చూస్తున్నాము కానీ, అందరము ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నాము కానీ, మందసం ఉన్న ఇల్లు ఎలా ఉండాలో తెలియటం ఈరోజు. నీ ఇంటి మందసం ఉంటే నీ ఇల్లు ఎలా ఉండాలో తెలుసా? ప్రార్థన అనే ధూపము నీ ఇంటిలో ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. ప్రార్థన అనే ధూపం. కానీ ఈరోజు ప్రార్థన ధూపం ఉంది మన ఇళ్ళలో. ఉన్నాయా లేవమ్మా? గోళ్ళకి తీసుకొచ్చి అద్దాలు అతికిచ్చి
వాటల్లో సీరియళ్ళు టీవీలు పెట్టి ఎప్పుడు ఇళ్లలో ఉండి ఆదివారం బైబిల్ పెట్టుకొని పోయి ప్రార్థన చేసి వస్తే నీకు దీవెన రాదు. నువ్వు అనుకుంటావు ఏందమ్మా మేము ప్రార్థనకు ఆదివారం పోతున్నాం కదంటే, ఇంటిలో ప్రార్థన ధూపం ఉందా? మీ ఇంట్లో ప్రార్థన చేస్తుంటారు చెప్పండి మీ ఆడవాళ్ళు? పొద్దుగూకులు ఆ దరిద్రపు సెల్ ఫోను ఆ టీవీలో పట్టుకొని చూసి అంత ప్రార్థన పోతున్నా కూడా మా కుటుంబంలో ఆశీర్వాదం ఆశీర్వాదం రావాలంటే ముందు నీ జీవితం మారాలి. ఇక్కడ మందసం ఉంటే ఒబేదేదోము తన భార్యకు చెప్పాడు, ఎక్కడ ఎగిరెగిరి చేష్టాలు చేసేవా, ఇష్టం వచ్చినట్టున్నావా, తగలబడి సత్తావంటే భయంతో ఎగిరి చేష్టాలు చేయకుండా భయభక్తులతో ఉన్నదమ్మా ఒబేదేదోము భార్య. భయంతో. ఈరోజు భయం అందరికి ఉంది కానీ భక్తి లేదు. భయం, ఈ భయం ఎంతవరకు? ఇంతవరకే. నిజంగా మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మనం చెప్దాం, నేనేనని మనందరం చెప్దాం, మన కుటుంబంలో దేవుని మందసం ఉందని మనం నమ్మితే ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, బయటకు ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం చుట్టుపక్కల ఎలా ప్రవర్తిస్తున్నాం, మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన తలంపులు ఎలా ఉంటున్నాయి, మన ఉద్దేశములు ఎలా ఉంటున్నాయి, ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజైనా ఆలోచించారా? మందస్సం ఉన్నది కానీ ఆశీర్వాదాలు రావటం లేదు, దీవెనలు రావటం లేదు, కుటుంబం అభివృద్ధి చెందటం లేదు. ఎంత చేసినా ఇంతే. ఎందుకంటే నీ ఇంటిలో మందస్సం ఉంది కానీ మందస్సము ఉన్నదన్నట్టుగా నువ్వు బ్రతకటంలా. ఈరోజు నిజంగా మందస్సం ఉన్న కుటుంబం ఎంత బాగుంటుందంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఒక మాట మీకు చదివిస్తాను బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట మీకోసం చదివిస్తాను. జాగ్రత్తగా చూద్దాం. యెషయా గ్రంథంలోకి వద్దాము. ఒక చిన్న మాట చదువుతాను, తొందరగా ఊహించుకుందాం. చూద్దాం. 45వ అధ్యాయంలో నుంచి ఒక చిన్న మాట చదువుతూ, నలభై 4 వచ్చిన ఒకసారి చదువుదాం. నా సేవకుడైన యాకోబు నిమిత్తమును నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తమును నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరుగకుండుటను బట్టి నీకు బిరుదులు ఇచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడు జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితిని. ఏమంటాడు? నువ్వు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు నేను తెలియకపోయినా నేనేం చేశాను? నీకు దేనికి సిద్ధపరిచాను? దేనికి సిద్ధపరిచాను అంటున్నాడు యాకోబును? ఆమేన్. ఆశీర్వదించటానికి. నేను నీ కోసం ఆశీర్వాదం రెడీ చేశాను. నువ్వు నన్ను ఎరక్కపోయినా నేను రెడీ చేశాను. ఎందుకంటే నువ్వు నా దగ్గరకు వచ్చిన ఆశీర్వాదం తీసుకుంటావని దినమెల్లా నా చేతులు చాపి నిన్ను పిలుచుచున్నాను. ఏమని రాబడింది? భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా. అక్కడ యాకోబుని పిలిచినాడు, ఇక్కడ మనం పిలుస్తాం సమస్త జనులారా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. ఎందుకు? తూర్పు నుండి పడమటి వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఆశీర్వదించే దేవుడిని నేనే, ఇంక ఎవరు మిమ్మల్ని ఆశీర్వదించలేడు అని చెప్తున్నాడు. ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదం కావాలి ఈరోజు మనుషులకి? ఏ ఆశీర్వాదం కావాలి చెప్పండి? ఈ ఆశీర్వాదం మనుషుల్లోనికి, నీ కుటుంబంలో ఈ ఆశీర్వాదం ఉంటే నీకు తెలియకుండానే కోట్లు, లక్షలు, వేలు, కోట్లు సంపాదించుకుంటావు అంతే. ఏ ఆశీర్వాదం కావాలంటే అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం చివరి వచ్చి అనుకుంటాం. చూద్దాం ఒక్కసారి. దేవుడు తన సేవకుని పుట్టించి
మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన, దుష్టత్వము నుండి మళ్ళించుట వలన, దేని నుంచి అంట? దుష్టత్వము నుండి. దుష్టత్వం నుండి అంటే ఇంకా, దుష్టత్వం నుండి అంటే ఇంకా, ఓకే మంచిది. ఇంకా చెప్పండి. దుష్టత్వం నుండి అంటే దుష్టుని నుండి, దుష్టత్వము నుండి, దుష్టుని యొక్క తత్వము నుండి విడిపించాలి. దుష్టుని యొక్క తత్వం, తత్వం అంటే తత్వము అంటే స్వభావం. దుష్టుని యొక్క స్వభావం మనసులోనికి వచ్చేసింది. అందుకే చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు ఆడుతుంటాం, చిన్నదానికి పెద్దదానికి కోపాలు వస్తుంటాయి, చిన్నదానికి పెద్దదానికి వ్యసనాలు వస్తుంటాయి, చిన్నదానికి పెద్దదానికి ఓర్చుకోలేకపోతున్నాం, చిన్నదానికి పెద్దదానికి ఎదుటి వాళ్ళను నాశనం పొమ్మని అడుగుతుంటాం. ఎందుకంటే దుష్టుని స్వభావం ఇది దుష్టుని స్వభావం. అందుకేమన్నాడు? దుష్టుని యొక్క తత్వం నుండి బయటికి రప్పించడం కాదు, మళ్ళించాలి. మళ్ళించాలి ఎందుకు? ముందుకు పోతున్న మనల్ని వెనక్కి రమ్మని చెప్పాలి. ముందుకు పోతున్నావు, నీ జీవితంలో అది మానుకున్నానని చెప్పి వెనక్కి రాగలిగావా? ఇన్ని రోజులు ఇలాగనే ఉన్నాను, ఇన్ని రోజులు నేను ఇలాగనే జీవిస్తున్నాను, ఈ రోజు ఇలాంటి తత్వం నుంచి నేను బయటికి వస్తానని చెప్పగలిగావా? ఒక సమరయ స్త్రీ చెప్పగలిగింది. ఇన్ని రోజులు నేను ఎలా జీవించాను, ఈ రోజు నుంచి దాన్ని విడిచి నేను బయటికి వస్తున్నాను. నువ్వు చెప్పగలిగావా? త్రాగుబోతుతనం మానుకుంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడినట్టే. వ్యభిచారి తత్వమున మానుకుంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడినట్టే. సోమరిపోతు తనమున మానుకుంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడినట్టే. ఆశీర్వాదం అంటే పైనుంచి డబ్బులు వర్షాలు మనకు కొరవు. నువ్వు చేసిన పని, చేసిన ధనమంతయు నీ ఇంటికి సమృద్ధిగా వస్తే అది ఆశీర్వాదం. అది దేనికి ఖర్చు పెట్టాలో కూడా తెలియాలి. మళ్ళా ఖర్చు అనేది చాలా ప్రాముఖ్యమైనది కుటుంబాలకు. తెలుసా? ఖర్చు ఏం చేస్తారు తెలుసమ్మా? ఒబేదేదేమో తన కుటుంబంలో చెప్తున్నారు, వ్యర్థమైన ప్రదేశాలకు మీరు వెళ్ళి రావద్దు అంటారు. ఎందుకు వెళ్ళి రావద్దు అన్నాడు? ఇంతకుముందు వెళ్ళి వచ్చేవాళ్ళు ఈ మద్యపాన మంగళకు, కళ్ళు దుకాణాలకు, రికార్డ్ డాన్సుల దగ్గరికి అంతకుముందు వెళ్ళి వచ్చేవాళ్ళు ఒబేదేదేం ఇంటోళ్ళు. కానీ ఇప్పుడు ఒబేదేదేం ఏం చెప్తున్నంటే, ఇదిగో మీకు దండం పెడుతున్నాను, ఆ పనికిరాని స్థలాల్లోనికి వెళ్ళి రావద్దు అన్నాడు. ఏమయ్యంటే, వెళ్ళి వస్తే నేను చూడకపోయి ఉండొచ్చు, మీ అమ్మ చూడకపోయి ఉండొచ్చు, వేరే వాళ్ళు చూడకపోయి ఉండొచ్చు, మన ఇంట్లో మందసం ఉంది, ఖచ్చితంగా దేవుడు తగలబెడతాడు అన్నాడు. నిజమా అంటే ఒక్కసారి కావాలంటే చూడంటే, నిజమా అంటే చూడమంటే చూస్తారా? ఇప్పుడు మనందరికీ కరెంటు పట్టుకుంటుంది అంటే కరెంటు పట్టుకుంటుందా లేదా? ఇప్పుడు ఉదాహరణకు అమ్మాయి ఉండి నిజమా అనుకోండి, నిజమా అంటానికి ఏం చేయాలి? ఒకసారి బొక్కలేలు పెట్టమన్నా, బొక్కలేలు పెడితే తెలిసేది కరెంటు పట్టుకుంటుందో లేదు. కానీ బొక్కలో ఏలు పెట్టకుండా కానీ మనకు అవగాహన ఉంది, కరెంటు పట్టుకుంటే చచ్చిపోతామని. వాళ్ళకి అది అవగాహన వచ్చింది. ఇదిగో ఒబేదేదేము చెప్తున్నాడు, కుటుంబానికి రక్షణ అనేటువంటి ఆయన మహిమ మన కుటుంబం మీద ఆవరించబడి ఉంది. కాబట్టి మనలో ఎవరిమి ఏ విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండకుండా మనం పరిశుద్ధపరచుకుంటూ కుటుంబంలో ఉన్నప్పుడు మనము ప్రార్థనా ధూపం కుటుంబంలో ఉండాలి. ఈరోజు మీరందరూ దేవుని సన్నిధికి వస్తున్నారు, మీ కుటుంబంలో ప్రార్థన అనే ధూపం ఉన్నదా? ఆలోచించండి. నిజంగా ఇదిగో రోజు కనీసం 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు లేదా గంట తోడి నేను నా కుటుంబంలో ప్రార్థన చేస్తాము కుటుంబ సమేతంగానే వాళ్ళు మరో ఉన్నామా? ఎవరి మీద ఆశీర్వాదం వస్తుంది అనుకుంటాం, అస్సలకు రాదు. సిద్ధం చేసిన ఆశీర్వాదం ఊరి కోసం, మన కోసమే, నువ్వు తీసుకుంటావేమని. కానీ మనం ఏం చేస్తున్నాం? మన బిజీ షెడ్యూల్లో పడిపోయి ఆశీర్వాదాన్ని వద్దనుకుంటున్నా. ఇదిగో నేను నీకు నువ్వు నన్ను ఎరగకుండినను నేను నీకు ఆశీర్వాదం సిద్ధం చేశానన్నాడు. కానీ నువ్వేం చేశావు? నాకు అవసరం లేదని నీ పని బాటల మీద, నీకు నచ్చినట్టు వాటి మీద, నీకు ఇష్టమైన వాటి కోసం నువ్వు పాకులు ఆడుతున్నా. అందుకని యేసు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడుతుంటారు, క్షయమైన వాటి కొరకు కష్టపడకుడి కానీ అక్షయమైన వాటి కొరకు కష్టపడుడి. అప్పుడు అక్షయమైన వాటి కోసం మీరు కష్టపడ్డప్పుడు క్షయమైనవి అక్షయమైనవి కూడా దేవుడు మీకు ఇచ్చును అని రాయబడింది. లేదా యేసు ప్రభువారు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇదిగో మొదట
ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహించబడును. ఒబేదేదోము ఇంటిలో వాళ్ళను సరిచేస్తున్న పద్ధతి లేదు. ఇప్పుడు ఒబేదేదో మాట వింటారా, వినరా? ఇంట్లో వాళ్ళు నిజం చెప్పండి, వింటరా? ఆమేన్. ఒబేదేదో మాట అన్నారు. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు మన మాట అంటారా, వినరా? అది ఇప్పుడు మన పాయింట్. ఒబేదేదో మాట వాళ్ళు ఉన్నారు, మరి మన ఇంట్లో వాళ్ళు మన మాట అంటారా, వినరా? కష్టం. ఎందుకు? ఒబేదేదో మాట ఎందుకు అన్నారు, మన మాట ఎందుకు వినరు? అదే చెప్పుకొని ముగిద్దాం. ఆశీర్వాదం రావాలి కదా. ఒబేదేదేమో మాట ఎందుకు అన్నారు, మన మాట ఎందుకు అనటం లేదు? అంతేనా? ఇంకేం లేదా? ఇక్కడ బాగానండి. ఒబేదేదేమో మాట ఎందుకన్నారంటే ఒబేదేదేమో చేసి వాళ్ళకి చెప్తున్నాడు. మనమేం చేస్తున్నాం? మనం సెల్ ఫోన్ పట్టుకొని నువ్వు బైబిల్ చదువుకోపంట, మనం టీవీ ముందు కూర్చొని నువ్వు ప్రార్థన చేసుకోపంటాం. ఎవరింటారు? నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని దా బైబిల్ చదువు, ప్రార్థన చేద్దాం అంటే ఎందుకు రారు? పొద్దుగూకులు నేను పని చేసి వచ్చాను, నువ్వు ప్రార్థన చేయంటే నువ్వు పని చేసి వచ్చి నువ్వు ప్రార్థన చేయమంటే వాళ్ళు ఏం చేస్తాను? నేను ఇటు పండుకొని 2 నిమిషాలు అట్ట అనేసి వాళ్ళు ఒక సెల్ ఫోన్ తీసుకుని అటు వాళ్ళు పడుకుంటారు. దరిద్రం తప్ప ఇంటికి ఆశీర్వాదం ఎట్టవుతుంది? నేను ఇప్పుడే అటు చికారులు కొట్టి వస్తాను, వచ్చేదాకా ప్రార్థన చేయమంటే అటు కుదురుద్ది? నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి, నీతోటి నీ భార్యను కూర్చోమనాలి, నీతోటి నీ భర్తను కూర్చోమనాలి, నీతోటి నీ పిల్లలను కూర్చోబెట్టుకోవాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేసి వాళ్ళకి చెబితే వాళ్ళు వింటారు. కానీ నువ్వు సినిమాలు చూస్తూ వాళ్ళని ప్రార్థన చేయమంటే వినరు. ఎవరేంటారు ఇక్కడ? నువ్వు పని చేసుకుంటున్నాను, నువ్వు ప్రార్థన చేయమంటే వింటరా? ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు కదా, చాలా మంది. ఇప్పుడు మీ పిల్లలు అయితే ఇక్కడైతే నిజంగా చెప్తున్నాను, ఇక్కడ స్కూళ్ళలో చదివించుకుంటున్నారు, కానీ కొంతమంది పిల్లలు చదివిస్తుంటారు. మీరు కూడా కొంతమంది చదివిస్తుంటారు. నెలకు సంవత్సరానికి 20,000 30,000 పెట్టి చదివిస్తుంటారు. మీరు ఏం చేస్తున్నారంటే పాపం అందరూ చదువుకున్నాళ్ళే, ట్యూషన్ చెప్పడానికి ఇలా ఊరికి టైం లేదు. అందుకే ట్యూషన్లకు మళ్ళీ సపరేట్ ట్యూషన్ కూడా పెడతారు. ఎందుకు చెప్పండి? సపరేట్ ట్యూషన్ పెట్టేది. మీరు కూడా చదువుకున్నారుగా, మీకు కూడా 5, 6 తరగతి చదివిన వాళ్ళు ఉన్నారుగా. మీరు కూడా ట్యూషనే ఎందుకు మీ కాడ కూర్చోబెట్టుకొని చదివించుకోలేదా? ఒకటే, పిల్లలను మీ కాడ కూర్చోబెట్టి చదివియాలంటే మీకు వాళ్ళు అడ్డమవుతారు. అందుకు ట్యూషన్ పంపిస్తే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండొచ్చు. వాళ్ళు టీవీ పెట్టుకోవచ్చు, సెల్ ఫోన్ చూసుకోవచ్చు, నిద్రపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అదే వాళ్ళను పక్కన పెట్టుకున్నామని కదా, ఒక బాధ్యత ఉంటుంది, తలకాయ నొప్పి అయిపోతారు వాళ్ళు. చాలా మంది కొన్ని దిక్కులు పోతే ఏం చేస్తారు తెలుసా? ఈ లోపల రూమ్ లో టీవీ పెట్టుకొని బయట పోయిన బుక్కులు తీసుకొని చదువుకోమంటారు. చదువుకోట్రా అరిసేరానికి అరుతారని నేను వచ్చినాను కానీ నువ్వు టీవీ మేము పడతావు. వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు టీవీ చూసుకో, మేము బొమ్మలు ఆట ఆడుకుంటామాట. బాధ్యత. ఈరోజు మీ అందరికీ నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, ఒబేదేదేము ఇంటిని దేవుడు ఎన్ని నెలలు ఉందంట మందసము? 3 నెలలు ఉండేనే రాజుకే తెలిసిందంట, అంత ఆశీర్వదించినట్ట దేవుడు. ఇవి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి నీ ఇల్లు ప్రధానమంత్రికి తెలియాలి. అంత గొప్పగా దేవుడిని ఆశీర్వదించాలంటే దేవుడు చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? ఒబేదేదేము చేస్తూ వాళ్ళకు చెప్పాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నా? నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నేను పండుకుంటా, నువ్వు ప్రార్థన చేయమంటే ఎవరు చేస్తున్నావు? నీ కాళ్ళు నొప్పులు అయితే నాకు రావు నొప్పులు. నేను పొద్దుగూకులు పని చేస్తున్నా, నువ్వు బయట పని చేస్తున్నా, నేను ఇంట్లో పని చేస్తున్నా. ఇంట్లో పని బయట పని కంటే బరువే తెలుసా? వాళ్ళకి అది భారం, నీకు ఇది భారం. కానీ ఇద్దరు ఏదో ఒక పని, ఊరి బాధ్యత వాళ్ళు చేశారు. నీ బాధ్యత అది, నీ బాధ్యత అది. ఇప్పుడు ఇద్దరు కలిసి చేయవలసిన బాధ్యత ఏంది? కుటుంబంలో ప్రార్థన అనే బాధ్యత. అది మాత్రం ఈరోజు కుటుంబాలలో ఉన్నాయా? నిజం చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. మా కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థన ఉంది అనుకుంటుంటే మీ ఇల్లు నిజంగా ఆశీర్వదించబడుతుంది. లేదు అనుకుంటే మీ ఇల్లు ఆశీర్వదించబడదు. ఎందుకంటే ప్రార్థన ప్రతిరోజు చేసుకున్నాడు పాపం చేయడు. అది గుర్తుపెట్టుకోండి. ప్రార్థన ప్రతిరోజు చేసేవాడు పాపం చేయడు. భార్య అయినా, పురుషుడైనా, పిల్లలైనా, ఎవరైతే ప్రార్థన చేయడో వాడు పాపం చేస్తాడు. అంతే. పాపం చేశాడంటే ఏమవుతుంది? వాళ్ళకు శాపం వస్తుంది. పాపం అంటే వ్యభిచారము, దొంగతనము, మద్యపానం తాగటమే కాదు. పాపం అంటే మీరు అనుకుంటే కాదు, చిన్న పొరపాటైనా పాపం. అందుకని ఇక్కడ అన్నాడు,
ఒబేదేదోము ఇంటిని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు మన కుటుంబాలను ఆశీర్వదించబోవటానికి గల కారణం ఏంటంటే ఒబేదేదోముకు ఇంటిలో కండిషన్స్ పెట్టాడు. పిల్లలందరికీ అందరూ ప్రార్థన చేయాలి, అందరూ దేవుని దగ్గరకు ఉండాలి, అందరూ యథార్థంగా బతకాలి, అందరూ నీతిగానే ఉండాలని చెప్పారు. కానీ ఈరోజు మన పద్ధతి బాగలేదు, మన జీవితాలు బాగలేవేమో. నిజంగా చెప్తున్నాను, దేవుడు ఆశీర్వదించిందంటే నువ్వు ఎంత కష్టపడ్డా అంత ఆశీర్వాదం నీకు రాదు. దేవుడు ఆశీర్వదిస్తే 30 గాను 60 గాను 100 దీవెన వస్తుంది నీ కుటుంబానికి. నువ్వు ఏ పని చేసినా అది నీకు దీవెనే వస్తుంటది. కాబట్టి ఈరోజు మీ అందరికీ బాగా దేవుని సన్నిధిలో ఒక మంచి మాటగా చెప్తున్నాను, ఈ రోజు నుంచైనా నీవు ప్రారంభించి పనిని. లోక సంబంధమైన పనులు చేస్తుంటారు, రోజుకు 1000 రూపాయల కూలి, 2000 కూలి ఎక్కువ. కానీ ఆత్మ సంబంధమైన పనిని ఎంత చేస్తున్నారు రోజుకు మీరు? బైబిల్ చదవటము, ప్రార్థన చేసుకోవటము, కొన్ని విషయాలను మిమ్మల్ని మీరు సరి చేసుకోవటము రోజు ఎంతవరకు చేయగలుగుతున్నారు? కనీసం రోజుకు 1 అరగంట అయినా ఆధ్యాత్మికంగా జీవిస్తే నీ జీవితంలో నువ్వు బాగుపడిపోతావు. అంతే. ఒబేదేదోము బాగుపడ్డాడు, మనం కూడా బాగుపడతాం. కాబట్టి ఈరోజు ఎవరిని పట్టించుకోవద్దు, దేన్ని పట్టించుకోవద్దు. మీరు అనుకుంటారు మేము పట్టించుకుంటామంటే, నేను చెప్తున్నాను, ఎవరిని మనం పట్టించుకున్నా వాళ్ళు మన మాట వింటారు. మనం దేవుడిని పట్టించుకుంటే దేవుడే వాళ్ళని సరిచేస్తాడు. అంతే. భార్య భర్తనైనా, భర్త భార్యనైనా, తల్లిదండ్రులు పిల్లలనైనా. మీరు అనుకుంటారు మేమేది వాళ్ళని కంట్రోల్ చేయాలి, మీరు కంట్రోల్ చేస్తానంటే ఊరు కంట్రోల్ అవుతారా? ఇప్పుడు మా అమ్మాయి అనుకోండి, నన్ను కంట్రోల్ చేయడానికి ఇంటికాడ కంట్రోల్ అవుతారు, తిరుగుతున్నాను ఇక్కడ కంట్రోల్ అవుతున్నాను. ఇప్పుడు ఈడికి వస్తుంటాను, వేరే ఊరు వెళ్తుంటాను, ఆ ఊరు వెళ్తుంటాను, బండి మీద ఆడబడి వాళ్ళు తిరుగుతారు, కంట్రోల్ కనుక. కానీ ఆమె దేవుడిని అడిగింది అనుకో, దేవుడు నన్ను కంట్రోల్ చేస్తాడు. నువ్వు దేవుడిని అడిగావనుకో, దేవుడు నీ భార్యనైనా, నీ భర్తనైనా, నీ పిల్లలనైనా కంట్రోల్లో పెడతాడు. కాబట్టి నువ్వు ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. సమస్తము ఆయనే చూసుకునేవాడు. కాబట్టి ఈరోజు మీ అందరితో, నాతో కూడా దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, మందస్సము నీ ఇంటిలో ఉన్నది కనుక నువ్వు జాగ్రత్తగా బతకాలి. మందస్సము నీ కుటుంబంలో ఉన్నది కనుక నువ్వు దేవుడికి నచ్చినట్టుగా, దేవుడి ఇష్టానుసారంగా బ్రతకాలి. ఉజ్జా చనిపోయాడు, మనమైతే శారీరకంగా చనిపోయాడు మరి తెలియదు, కానీ ఆధ్యాత్మికంగా నరకం అనే అగ్నిలో తగలబడతాం రేపు. అది మటుకు జాగ్రత్త గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచి ప్రభువా, ఆధ్యాత్మికంగా నేను కూడా ఈ రోజు నుంచి నీ సన్నిధిలో నీ యొక్క ఇష్టానుసారంగా నా ఇంటిలో ప్రార్థన అనే ధూపంతో నేను ప్రారంభిస్తాను. ఎవరు ఎలా ఉన్నాయి మీరు అనుకుంటారు, నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఎవరు రాకపోని, నువ్వు ప్రారంభించు. మొదట నువ్వు కూర్చో, పిలువు, వస్తే వచ్చి లేకపోతే లేదు. నువ్వు ప్రారంభించు. నువ్వు ప్రారంభించింది 30 60 100 వచ్చి ఆ దీవెన నీ కుటుంబానికి అంతటికి అలమటించినప్పుడు ఆ దీవించబడిన నీ కుటుంబము 10 మందికి ఏమవుతుంది? ఆదర్శం అవుతుంది. ఒబేదేదోము కుటుంబం ఎవరికి ఆదర్శమైంది? దావీదే వచ్చాడు ఒబేదేదోము దగ్గరికి. ఇంతగానో ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే, మందసం నా ఇంట్లో ఉన్న తర్వాత నేను జాగ్రత్తగా బతికానని చెప్పాడు. అంతే. నేనేం చేయలేదు, ఎలా బతికాను? జాగ్రత్తగా బతికాను, కొద్ది భయభక్తులతో బతికాను. అందుకు దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను దేవుని సన్నిధిలో ఉంటున్న మనం జాగ్రత్తగా బతికితే దేవుడు మనమును మంచిగా ఆశీర్వదిస్తాడు. ఓకే, అందరం తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన ప్రభు మన కుటుంబాలను మనము దీవించి